సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగిందా? నేను మొన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఒక పెంటక్క కలిసింది. పెంటమ్మ నాతో మాట్లాడుకుంటూ ఏమన్నది, సారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇస్తాం, ఓట్లు ఇమ్మని నాకు ఇచ్చిపోతురు సారు అన్నది. అయ్యో మరి ఎట్లా పెంటక్క, నీళ్లు మేమిచ్చినాం, రోడ్లు మేమేసినాం, అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం కదా, నువ్వు గట్లెట్లా చేస్తావు పెంటక్క అన్న. లేదు బిడ్డ, ఒట్టు పెట్టుకో అంటే దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టు అని మందలే మనసులో అనుకున్నా 5 తీసుకున్నా అన్నారు. అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా. లేదు బిడ్డ, నాకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టే 1 తారీఖే ఇస్తా అన్నాడు. మరి 26 నెలలు అంటే నాకు 65,000 రావాలా బిడ్డ. 5 ఇచ్చిండ్రు, 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరా పో అని చెప్పిన. ఇంకా 60 ఏ పోరా గప్పుడే ఇస్తా అన్నదట. అబ్బా పెంటక్క ఏం హుషారు ఉండవు అనుకున్నా. మరి ఆ పెంటమ్మకి అంత హుషారు ఉన్నది. మా సదాశివపేట అక్క జిల్లాలో ఏమంటారు, क्या बहन वो पेंटम्मा इतना अच्छा बोला, 5,000 लिया और 60,000 मुझे मिलना है, रेवंत रेड्डी को पूछ के लाओ बोला कहते. आप भी बोलेंगे क्या? बोलना नहीं. धोखा दिया रेवंत रेड्डी, उसको सबर सिखाना चाहिए. మనకు మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? ఇవాళ సదాశివపేటలో నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్. సదాశివపేటలో మన ఊబ చెరువు బతుకమ్మకు పోతాం, ఊబ చెరువును మంచిగా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. గా కందకం రోడ్డు బాగా చేయాలంటే చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా మీ గల్లీల రోడ్లకు మోరీలకు కేసీఆర్ గారు 25 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సదాశివపేటలో రోడ్లు మోరీల పనులు కూడా చేసినాం. 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బస్టాండ్ బాగలేదని మా ప్రభాకర్ అన్న చెప్తే సదాశివపేటలో కొత్త బస్టాండ్ కూడా కట్టించినాం. 284 కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొచ్చాం. మరి కాంగ్రెస్ వచ్చిన 2.5 నెలల్లో ఏదన్నా ఒక్క అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ₹1 పని జరిగిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? మోసం చేసిన వాళ్ళకి వేద్దామా? రేవంత్ రెడ్డి, నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఎప్పుడు ఇస్తావయ్యా అవ్వాతాతలకు 4,000 పింఛన్ అన్నా. సప్పులు లేదు. ఇది గొర్రెల, దాని ఏమంటాం, గొర్రెకేరా, ఇది గొల్లకేర్ అంటాం దీన్ని. గొల్లకేర్ అంటే గుర్తొచ్చింది, ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది. ఈడికేలే ఇచ్చినాం ఫస్ట్. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిండు, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. ఒకటి బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమన్నా ఉన్నదా? ఆలోచన చెయ్యండి. చాలా విషయాలు చెప్పి మోసం చేసిండ్రు. हमारे मुसलमान बहन भाइयों बहुत लोग मुझे यहाँ दिख रहा है. केसीआर साहब एक सेक्युलर लीडर है. बीआरएस पार्टी ने मुसलमानों के लिए, आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहां पर सदाशिवपेट में रखे हैं. संगारेड्डी में भी रखे. वो स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे. शादी मुबारक में पैसे दिए, इमाम मौजम साहब को तनख्वाह दिए. रमजान अभी 16 तारीख से शुरू हो रहा. केसीआर साहब है तो अब तक तोहफा मिलता था. कांग्रेस आया, तोहफा चले गया. 2 साल से नहीं मिल रहा. ये तीसरी रमजान है, रमजान का तोहफा भी बंद हो गया. धोखेबाज है. 4,000 करोड़ बजट देते बोले, 1,000 भी नहीं दिया. जब केसीआर साहब थे, सालीना 3,000 करोड़ मुसलमानों को बजट मिला था. कांग्रेस आने के बाद बजट भी गया, सब कुछ गया है. आप लोग सोचिए, जब कोरोना आए, केसीआर साहब महीने में 10 किलो चावल नहीं दिए क्या? कोरोना आए तो मैं खुद यहाँ आके आप लोगों को मदद करे. कोई चिंता मत करो. हमारा प्रभाकर ने जब हार गए थे, फिर भी आपके लिए सेवा करा, फिर भी मैं आपके लिए काम करा है. इस वास्ते जो डोकेबाज रेवंत रेड्डी है, आप लोग 11 तारीख आपके वोट से उनको सबर सिखाना चाहिए. जिन्हें अपने धोखा दिया, जिन्हें अपने सोना देते बोल के, 4,000 पेंशन देता बोल के, महिलाओं को महीने में
2500 देता बोल के और बच्चियों को स्कूटी देता बोल के बहुत कुछ धोखा दिया। ऐसे धोखेबाज को आपके वोट से सब्र सिखाना चाहिए। और एक बात बोलना चाहता हूं, कोई चिंता मत करो, 2 साल के बाद फिर केसीआर साहब सीएम बनते। 2 साल మీకు తెలియదమ్మా, 2 ఏళ్ల తర్వాత ఎవరు గెలుస్తారు? మళ్ళా ఇప్పుడు మీ దయ ఉంటే మీరు గెలిపిస్తే వీళ్ళు 5 ఏళ్ల కోసం కౌన్సిలర్లు అవుతారు కదా. 2 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను మంత్రిగా ఉంటా కదా, వస్తా. మా చింత ప్రభాకరన్ అంటే నాకు బాగా ఇష్టం, ఆయన అంటే నాకెంతో గౌరవం. మా అన్న నాయకత్వంలో ఈ సదాశివపేటలో ఇంకా మీ గల్లీలలో మిగిలిపోయిన మోరీలు గాని, రోడ్లు గాని, పార్కులు గాని, మీ కోరికలు ఏమున్నా వాటిని జయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు బట్టెబాజు మాటలు మాట్లాడుతున్నారు, మేం గెలవపోతే చెయ్యమంటారు. నీ అయ్యా జాగిరా? ఫైనాన్స్ కమిషన్ పైసలు బరాబర్ మున్సిపాలిటీకి వస్తాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు జనాభా ప్రాతిపదికన బరాబర్ రావాల్సిందే. రేపు కూడా రప్పిస్తాం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతకు మించిన స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి సదాశివపేటను అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. ఈ రోజు పట్టా సర్టిఫికెట్లు ఇస్తామని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్ల నుంచి ఎందుకు ఇయ్యలే? 2.5 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఎవరు ఆపిండ్రు? ఇదంతా కూడా డ్రామా. గతంలో ఆ భూమి ఆయనకు పైసలే ఇవ్వకుండా కాగితాలు వంచి అప్పుడు ఓట్ల ముంగట మోసం చేసిండ్రు. మళ్లీ ఇప్పుడు ఓట్ల ముంగట మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో